ప్రశ్న రావణ్ వీడి నోటికి ఏదొస్తే అది వాగినందుకు వాడిని పోలీసులు అరెస్ట్ చేస్తే కొంతమంది వీడిని హీరోని చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అది ప్రశ్నించడానికే పార్టీ అన్నాడు. అన్నా మీరా? సారీ అన్నా, ఎవరో డిస్కౌంట్ల మీద రూముల్లో దిగే గొట్టంగాడు అనుకున్నాను. మరిప్పుడు 2 అక్షరాల ప్రశ్న కనిపించగానే దడ, గుండె దడ. ఏమన్నాడు అతను, ఏం వాగాడో నీకు ఆ మాత్రం తెలియట్లేదా? లోఫర్ నా కొడక, పెంట తినే నా కొడక, బయటకు వచ్చి అడుక్కు తినే నా కొడక, పిలక పట్టుకున్నట్లా తిప్పి గుండె నేలకేసి తింటా నా కొడక. నాకు పవన్ కళ్యాణ్ నోట్లో ఎలా సపోర్ట్ చేస్తారా మీరు? ఎలా మీరు మనుషులా పశువులా? ఆఖరిలో ఖాయం చేసుకోరా. ప్రశ్నించాల్సిన వాడే ప్రశ్నించకుండా ప్రశ్నగా మారితే అతన్నే నమ్ముకున్న వారి పరిస్థితి ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ప్రశ్నిస్తానన్న వాడు ప్రశ్నగా మిగులుతాడు. అతన్ని నమ్ముకున్న వారి భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్, పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. అందుకే అతనికి ప్రశ్నించే గొంతు వినిపిస్తే కోపం, ప్రశ్నించే కలం కనిపిస్తే అసహనం, ప్రశ్నించే కళ్ళను చూస్తే భయం. మీరు ప్రశ్నిస్తారు, మీరెందుకు తిట్టరు? మరి నా కొడకల్లారా అని, నోట్లో ఏం పెట్టుకున్నావని, లేకపోతే ఇంకోటి మీరెందుకు తిట్టరండి? వాళ్ళెవరు ఆటమైంది తిట్టరండి. ఇది భలే ఉంది అబ్బా. మీరు అతను అలా తిడుతున్నప్పుడు రావు నువ్వు అలా తిట్టకో జోసెఫ్, అది కరెక్ట్ కాదు, అది చట్ట ప్రకారం నేరం అవుద్ది, అందుకే నేను కూడా తిట్టను, తిడితే నన్ను కూడా బొక్కలు వేసేస్తారు, దయచేసి నువ్వు కూడా తిట్టుకో, భాష మాట్లాడుకని మీరు ఎందుకు చెప్పలేదు ఆయనకి? మీరు తిట్టకుండా అతను ఒకరిని తిట్టించి ఎందుకు అతను బలిపోషణ చేస్తున్నారు? ఆగండి. ఒక్కటి మాత్రం నిజం, ఎప్పుడూ ప్రశ్నించని వాడు ప్రశ్నను కుట్రా అంటాడు, ఎప్పుడు నిజం చెప్పని వాడు ప్రశ్నలు దాడి అంటాడు. వైసీపీ సంఘం మీకు తెలీదు. ఇందాక చూసాను, సాక్షులు వేశారు, రావణ ప్రాణానికి ప్రమాదం ఉంది, ఎవరో చంపినా చూస్తున్నారని. ఏళ్ళో చంపేసి అది వేరే వాళ్ళ అకౌంట్ లో వేస్తారు. ఎందుకంటే ప్రశ్నకు భయపడేది నిజం కాదు, అబద్ధమే. ఇంత గొప్ప ఫిలాసఫీ చెప్పినందుకైనా నువ్వు పీకిల దాకా తాగాలన్నా? ఆ అబద్ధానికి నిలువెత్తు రూపమే మన పవన్ కళ్యాణ్ గారు. ఒక్క యూట్యూబర్ కోసం మొత్తం పోలీసు వ్యవస్థ పనిచేస్తోంది. 5 కేసులు, 4 బెయిళ్లు, ఆఖరికి జైలు. సరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. అదేంట్రా అర్థం? 4 పోలీస్ స్టేషన్ ఏం చేశారండి? పోలీస్ స్టేషన్లో ముద్దాయిగా ఉన్నటువంటి రావణ్ణి దాడి చేసి కొట్టాలి, చంపాలి అని ప్రయత్నం చేస్తే ఎక్కడికి వెళ్తుంది ఈ రాష్ట్రం? నువ్వు కూడానా? ఎక్కడికి వెళ్తుంది ఈ ప్రజాస్వామ్యం? ఎక్కడికి వెళ్తుంది అడుగుతా ఉన్నా. తెలియదురా, తెలిసినా చెప్పను, ఏం చేస్తావురా? ఈ ధర్మమేనా, న్యాయమేనా? ఇలాంటి సమయంలో మేము కూర్చోవాలి మా పార్టీ కాదని? న్యాయం ధర్మం అనే దానికి పూర్తిగా ఆయన మా పార్టీ కాదు, ఆయన ఒక యూట్యూబరు. ఇలాంటి అన్యాయం, అక్రమం కూటమి ప్రభుత్వం చేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు చేతులు కట్టు కూర్చోవాలని అడుగుతా ఉన్నా. ఎలా సపోర్ట్ చేస్తారు మీరు అతన్ని? అతను ఏం అనలేదా, ఏం ఆగలేదా? అటువంటి ఎదవను కూడా మీరు సపోర్ట్ చేస్తున్నారంటే మీరెంత ఎదవలో పెద్దగా నేను చెప్పనవసరం. ఏంటి ఈ ఎదవలా మారేది? సార్ ఎదవల్ని ఎదవ అంటే ఏ ఎదవా భరించలేడు సార్. ఎదవలు అసలు భరించలేరు సార్. కొంతమంది ఎదవలు భరిస్తారు సార్. నోరు మూసు కూర్చోవాలని అడుగుతా ఉన్నా. మా పార్టీ కాకపోయినా, మా భావాజాలం కాకపోయినా తప్పు అని చెప్పేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దీని మీద చాలా మంది రకరకాలుగా విమర్శించే వాళ్ళు విమర్శించవచ్చు. ఈవేళ ఇప్పుడు అతను మచిలీపట్నం వెళ్ళాడు, జనాలు గోల పెట్టుకుంటూ పరుగులు పెడుతున్నారు, అతను ఎక్కడ దొరుకుతాడు అని. అతను కాపాడు, రెస్క్యూ చేయకుండా మీరు ఎక్కడో ఏసీ రూమ్ లో కూర్చొని ఇంత సమ్మగా మాడుతున్నారు సార్. విమర్శించడమే మన పనే అండి, తప్పదు. ఓట్లేసి ప్రజలు మన ఎలాగూ గెలవనివ్వరు. కనీసం 4 గోడల మధ్య కూర్చొని స్టేట్మెంట్లన్నా ఇవ్వకపోతే లెవెల్ పడిపోద్ది, గుర్తింపు ఉండదు. నేను కాదన్ను, కానీ వాస్తవాన్ని అర్థం చేసుకోండి. వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు. బెయిల్ ఇచ్చేసింది కాబట్టి అసలు సెక్షన్ మార్చేద్దాం అన్నారు. ఏమి సెక్షన్ అయ్యా దీ దుంపదేగా? ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఈఏపిఏ అంట. అంటే ఏంటి సార్? అదేంటి? అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. టెర్రరిస్టుల మీద పెట్టేటటువంటి కేసు పెట్టారు. టెర్రరిస్టుల మీద న్యాయస్థానాన్ని సవాల్ చేశారు. దరిద్రం ఏంటంటే ఒక యదవ ఉన్నాడు, చాలా మంది యదవులు ఉన్నారు మనకు తెలిసి. ఆ యదవకి ఎవడెళ్ళి నువ్వు యదవ అని చెప్పడం, ఆడికి ఎడ తెలుస్తుంది? ఆడు కరెక్ట్ అనుకుంటాడు. తెలియపోవటం వల్ల నేనే కరెక్ట్ అనుకుని ముందుకెళ్ళిపోతున్నట్టు ఏదో పనులు చేసుకుంటా. సింపుల్ గా చెప్పాలంటే ఇంతే.
5 కేసులు పెట్టడం ఏంటి, వరుసగా 4 సార్లు కోర్టు బెయిల్ ఇవ్వడం ఏంటి, ఆఖరికి రాజద్రోహం కేసు పెట్టడం ఏంటి, జైల్లో పెట్టడం ఏంటి? ఆడికి అలాగే అవ్వలేరా? అంతే మరి, అధికారంలో ఉన్న వాళ్ళు కక్షగడితే జరిగేది ఇదే. యూట్యూబర్ రావణ్ విషయంలో ప్రభుత్వం వ్యవహరించింది ఇదే. ప్రత్యేకించి పవన్ కక్షగట్టింది ఇదే. నేనంత భయంకరమైన నేరస్తున్నైతే నువ్వెంత ధైర్యంగా ఈ ప్రశ్న అడిగేటోడివా? అడిగి ఇంటికి వెళ్ళేటోడివా? అందుకే యుఏపిఏ ఉపా చట్టంలోని సెక్షన్ 1339 కేసులు పెట్టేశారు. రాజద్రోహం అంటూ జైల్లో పెట్టేశారు. యూట్యూబర్ రామన్ని సమర్థించడము అంటే హిందువులని అవమానించినట్లే. నీ ఎంగిలి మెతుకులు తినేవాడిని అర్థం చేసుకొచ్చావు, బాగుపడతావు, పిచ్చి వెదవా. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన